జై శ్రీరామ్. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో నిన్న మనం బ్రాహ్మీ ముహూర్తం మరియు ప్రదోష సమయం గురించి తెలుసుకున్నాం. చాలా గొప్పవి. 48 నిమిషాలు ఉంటుంది బ్రాహ్మీ ముహూర్తం. సాయంత్రం ప్రదోష సమయం కూడా 48 నిమిషాలు ఉంటుంది. ఆ సమయంలో ఆహారాన్ని తీసుకోకూడదు, నిద్రపోకూడదు, మైథునం పనికిరాదు, ఈ మూడు పనికిరావు. భగవన్నామ జపం చేసుకుంటూ ఉండాలి. చదువుకోకూడదు కూడా. కొంతమంది చదువుకుంటూ ఉంటారు. ఏ చదువు చదవకూడదు. ఆధ్యాత్మిక విద్య చదవకూడదు, ఈ యొక్క లౌకిక విద్య కూడా చదవకూడదు. అంటే ఆంగ్ల విద్య, ఏ విద్య చదవకూడదు. పిల్లల్ని చదవద్దని చెప్పాలి పెద్దవాళ్ళు. చక్కగా కూర్చొని జపం చేసుకోండి అని చెప్పి జపం చేయించాలి. ఏదో ఒక భగవన్నామము పిల్లలతో జపం చేయించాలి. ఇక ఈరోజు స్నానాల గురించి తెలియజేస్తాను. అద్భుతమైనటువంటి విషయం ఇది. ఈరోజు మేము దివ్య స్నానం చేశాం. నేను, నా పిల్లలు. వర్షంలో చేసేటటువంటి స్నానం దివ్య స్నానం. ఆ యొక్క శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి గోపురాలు చూస్తూ మొత్తం అన్ని కొండల మీద వర్షాలు పడుతూ ఉంటే అద్భుతంగా ఉంది. ఈరోజు వర్షంలో స్నానం చేశాం. ఒక గంట సేపు పిల్లలు, నేను చాలా ఆనందించాం. దీన్ని దివ్య స్నానం అంటారు. మొత్తం సమస్త పాపరాశిని భస్మం చేస్తుంది. అంటే చల్లగా ఉన్నప్పుడు వాతావరణం చేయటం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇప్పుడు అంత ఇబ్బంది లేదు కాబట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒక గంట సేపు స్నానం చేసి రావటం జరిగింది. ఇక ఈరోజు స్నానాల గురించి తెలుసుకుందాము. బ్రాహ్మీ ముహూర్తంలో చేసే స్నానము దైవ స్నానం, ఋషి స్నానం అని కూడా అంటారు. తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల లోపు స్నానం చేయటం చాలా విశేషం. దాన్ని ఋషి స్నానము, దైవ స్నానము అంటారు. ఇక 5 గంటల నుండి 6 గంటల వరకు చేసేటటువంటి స్నానం, సూర్యుడు ఉదయిస్తూ ఉండగా సుమారుగా చేసే స్నానం మనుష్య స్నానం. 6 తర్వాత, ఇంకా 6 నుంచి తర్వాత చేసేటటువంటి స్నానం అంతా కూడా రాక్షస స్నానం. కాబట్టి మనం వీలైనంత వరకు కనీసం మనుష్య స్నానం చేసేటందుకు ప్రయత్నించాలి. శరీరము సహకరించక కాస్త ఇబ్బందిగా ఉందనుకోండి, తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటి జపం అక్షయ ఫలితాలను ఇస్తుందని చెప్పి నేను నిన్న మీకు తెలియజేశాను. ఇప్పుడు చలికాలంలో స్నానం చేసి జపానికి కూర్చోవడం అనేది కొంచెం కష్టసాధ్యమైనటువంటి విషయం. అందుకే చూడండి, బాల్యము, యవ్వనము, ఈ 2 దశలు చాలా గొప్పవి. మన శరీరం మన మాట వింటుంది. 4 గంటలకు లేచి స్నానం చెయ్యి అంటే కూడా చేస్తుంది, ఇబ్బంది పడదు. కానీ ఈ యొక్క 50 ఏళ్ళు దాటిన తర్వాత వార్ధక్య దశ ఏదైతే ఉందో సుమారుగా, ఆ సమయంలో శరీరం మాట వినదు. కాబట్టి స్నానం చేసి భగవన్నామ జపానికి కూర్చోవాలనేటటువంటి నియమం లేదు. అప్పుడు మనం చేయవలసిన పని ఏమిటయ్యా అంటే భస్మ స్నానం. కాస్త విభూతిని చేతిలో వేసుకొని నీళ్లు పోసి అలా అనుకొని నుదుటికి రాసుకొని కొంచెం అలా పూసుకుంటే సరిపోతుంది, చేతులకి కాళ్ళకి. అలా చేసేటటువంటి స్నానం పేరేమిటి? భస్మ స్నానం, విభూతి స్నానం, ఏదైనా ఒకటే. అత్యంత పవిత్రమైంది. అలాగే ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, ఆ జ్వరంలో స్నానం చేయలేరు, కానీ జపం చేయాలని ఉంటుంది మనస్సులో. భగవన్నామ జపం చేసుకోవాలి, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవాలి, ఈ యొక్క అనారోగ్య బాధ నుంచి నేను బయటపడాలి అని భావన ఉంటుంది. స్నానం చేయకుండా చేయబుద్ధి కాదు. అప్పుడు అసలు భగవన్నామ జపము సర్వకాల సర్వావస్థల యందు చేయవచ్చు. మంచం మీద పడుకొని కూడా మనస్సులో భగవన్నామ జపం చేయవచ్చు. భగవన్నామ జపానికి దోషం లేదు, కానీ మన మనస్సు అంగీకరించదు. స్నానం చేసే మనం జపం చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటప్పుడు ఈ భస్మ స్నానం చేయవచ్చు, జ్వరంలో కానీ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో కానీ. ఇక వర్షంలో చేసేటటువంటి స్నానము దివ్య స్నానం. వర్షాలు పడ్డప్పుడు అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని వెళుతూ ఉండాలి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా సుమారుగా సెల్ ఫోన్కి బాగా ఎడిట్ అయిపోతున్నారు. అసలు ఆ వర్షాన్ని చూస్తూ ఉంటేనే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ యొక్క గాలి
చల్లటి గాలి వీస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ అవేవి పట్టించుకోవట్లా ఇప్పటి పిల్లలు. ఆ కూర్చొని అన్ని ఆ గేమ్స్ ఆడటం, తర్వాత ఆ కార్టూన్లేవో చూడటం, ఇవైపోతున్నాయి పిల్లలకి. ఇక పెద్దవాళ్ళు కూడా సుమారుగా అదే విధంగా ఉన్నారు. కాబట్టి మనం పిల్లల్ని మనస్సుని డైవర్ట్ చేయాలి, తీసుకెళ్ళాలి. రండి వర్షంలో స్నానం చేద్దామని చెప్పి తీసుకొని వెళ్ళి గంట సేపు స్నానం చేయించి తీసుకొచ్చాను నేను పిల్లల్ని. అది చైతన్యం పరుస్తుంది, అద్భుతంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలా వర్షంలో చేసేటటువంటి స్నానం పేరు దివ్య స్నానం. ఇక మృత్తికా స్నానం. నది దగ్గరికి వెళ్ళినప్పుడు, గంగానది, కృష్ణానది ఇలాంటి నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు స్నానం చేసి కాస్త గంగమట్టిని తీసుకొని కొంచెం అలా పూసుకోవాలి. వీలైతే ఎక్కువ కూడా పూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూసుకోవాలి కాస్త, మరి ఎలా ఉంది ఆ మట్టి అని చూసుకొని ఆ మట్టిని పూసుకొని చేసేటటువంటి స్నానం పేరు మృత్తికా స్నానం. ఇక మంత్రస్నానం. వేద మంత్రాల్ని వినటం కూడా స్నానమే. చక్కగా వేద పాఠశాలలకు వెళుతూ ఉండాలి. పిల్లలకు పళ్ళు తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉండాలి. పళ్ళు, జీడిపప్పులు మొదలైనవి తీసుకొని వెళ్ళి, బాదం పప్పులు ఇలాంటివన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఇవ్వాలి. మళ్ళీ చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకెళ్ళకూడదు. ఇవి ఇస్తూ ఉంటారు, చాక్లెట్లు, బిస్కెట్లు వేద పాఠశాలలో విద్యార్థులకు ఇస్తూ. అవి మంచివి కాదు. మళ్ళీ వీలైనంత వరకు పళ్ళు, డ్రై ఫ్రూట్ లడ్డూలు ఇలాంటివి తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉండాలి. మేము వేదం చదువుకునే సమయంలో రమణమ్మ గారు అని ఒక అమ్మగారు మాకు ఎన్ని పళ్ళు తెచ్చిచ్చేదో. మామిడి పళ్ళు ఇంతింత ఉండేవి ఒక్కొక్కటి. పెద్ద పెద్ద బుట్టల్ని తీసుకొని బస్సులలో వేసుకొని ప్రయాణించి జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చేది. మేమైతే కడుపు నిండా తిని ఎంత సంతోషించేవాళ్ళమో. రమణమ్మని ఇప్పటికీ కూడా మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం. వారి అబ్బాయి ఫోన్ చేస్తూ ఉంటారు, చాలా సంతోషంగా ఉంటుంది. వారి అబ్బాయి ఫోన్ వచ్చినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మంత్రస్నానం, వేద మంత్రాలు వినటం ఒక స్నానం. ఇక వాయవ్య స్నానం. గోధూళి, ఆవులు వెళుతూ ఉంటే వెనకాల మనం జాగ్రత్తగా వాటిని అనుసరిస్తూ ఉండాలి. ఆవుల వెనకాల ఆ గోధూళి పైకి లేస్తుంది. ఆ లేచినటువంటి ధూళి మన మీద పడటం ఒక స్నానం. గోధూళి స్నానం, వాయవ్య స్నానం అంటారు. ఇక వారుణ స్నానం. పాఠశాలలకు వెళ్ళటం ఎంత ముఖ్యమో వారానికి ఒకసారన్నా గోశాలలకు వెళ్ళటం అంత ముఖ్యం. గోవులని సేవిస్తూ ఉండాలి, వాటికి పళ్ళు తీసుకెళ్తూ ఉండాలి. తీసుకొని వెళ్ళి అరటిపళ్ళో, క్యారెట్లో ఏవోటి కాస్త తీసుకొని వెళ్ళి వాటికి ఇస్తూ ఉండాలి. అక్కడే పచ్చిగడ్డి దొరుకుతుంది, పచ్చిగడ్డి కూడా తినిపిస్తూ ఉండాలి. చాలా విశేషం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులు, బ్రాహ్మణులు సుఖంగా ఉండడం చేత మొత్తం లోకాలన్నీ కూడా సుఖంగా ఉంటాయి, ఎటువంటి ఉపద్రవాలు రావు. వేదాలను, బ్రాహ్మణులను, గోవులను రక్షించుకోవాలి మనం. ఇక వారుణ స్నానం అంటే పుణ్యనదులలో చేసేటటువంటి స్నానం వారుణ స్నానం. వెళ్తూ ఉండాలి. మనకు కుదరదు అంటే ఎప్పటికీ కుదరదు, మనం కుదుర్చుకోవాలి. ఇదే కలి ప్రభావం అంటే ఇదే, కుదరదు. మనము ఎంతో సమయం క్రికెట్ చూసేవాళ్ళు ఉంటారు, తర్వాత సినిమాలు కొన్ని గంటలు సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు, నాటికలు చూసేవాళ్ళు ఉంటారు. వీటికి సమయాన్ని కుదుర్చుకోగలుగుతారము. ఫలానా సమయానికి ఫలానా నాటిక వస్తుంది, నేను వెళ్ళాలి అని చెప్పి ఆ పని అంతా పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఫలానా సమయానికి సినిమా వస్తుంది, వెళ్ళాలని వాటికి సమయాన్ని కుదుర్చుకుంటారు. కానీ ఒక అద్భుతమైనటువంటి పర్వదినం వస్తోంది, ఆ సమయానికి వెళ్ళి నదీ స్నానం చేయాలి అని కుదరట్లేదండి, కుదరదు మాకు అని అంటూ ఉంటారు. కుదుర్చుకోవాలి. ఇవి అద్భుతమైనటువంటివి, సమస్త పాపరాశిని భస్మం చేస్తూ ఉంటాయి. ఇక మానస స్నానం. నిత్యము చెప్పాను కదా, 2 అక్షరాల నామం పెట్టుకుని రోజు సహస్రం జపం చేయటం మానస స్నానం. హరి అనే 2 అక్షరాలు, కాశీ అనే 2 అక్షరాలు, శివ అనే 2 అక్షరాలు, రామ అనే 2 అక్షరాలు, దత్త అనే 2 అక్షరాలు, కృష్ణ అనే 2 అక్షరాలు, ఇలా అనేక 2 అక్షరాల భగవన్ నామాలు ఉన్నాయి. వేద ప్రమాణమైన దేవతలు, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. మనం వేద ప్రమాణమైన దేవతల నామాన్ని మనం జాగ్రత్తగా చేసుకోవాలి.
మనం పట్టుకోవటం వేద ప్రమాణమైన దేవతల్ని పట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మన సమయం చాలా విలువైంది కదా. 100 సంవత్సరాల ఆయుర్దాయం ఏదైతే ఉందో, సమయం ఏదైతే ఉందో అది చాలా విలువైంది. కాబట్టి ఆ ఋషులు చెప్పినటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పట్టుకొని జపించాలి. అలా చేసేటటువంటి జపం చేసేటటువంటి స్నానం పేరు మానస స్నానం. అద్భుతమైంది. నిత్యం హరినామాన్ని జపిస్తూ ఉండటం. గాలి పీలుస్తూ రామ, గాలి వదులుతూ కృష్ణ, గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ కాశీ. ఇలా అనేక సాధనలు మానసికంగా కొద్దిగా చేస్తూ ఉండాలి. ఉదయం ఒక అరగంట, మధ్యాహ్నం ఒక పావుగంట, సాయంకాలం ఒక అరగంట, రాత్రి ఒక పావుగంట సమయం. ఇలా సాధన మెల్లిమెల్లిగా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. ఒకేసారి 10 గంటలు అట్లా చేసేయకూడదు. ఇవన్నీ అద్భుతమైనటువంటి స్నానాలు. ఇక నదీ స్నానం ఉత్తమం. మామూలుగా వీలైనంత వరకు ప్రయత్నించాలి. ప్రతిరోజు నదికి వెళ్ళడం అనేది కష్టమైన విషయమే. అసలు ఉత్తమమైనటువంటి స్నానం ఏమిటయ్యా అంటే నదీ స్నానం. ఇక చెరువులు, ఇప్పుడు అసలు చెరువులే కనిపించట్లేదు. చెరువుల్లో చేసే స్నానం మధ్యమం, ఎందుకంటే ఆగి ఉంటాయి నీళ్లు. నదీ స్నానం ఏమిటంటే అది ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి కొత్త జలం వస్తూ ఉంటుంది, ఊట వస్తూ ఉంటుంది, పాత జలం వెళ్ళిపోతూ ఉంటుంది. పైగా నదులన్నీ కూడా దేవతా స్వరూపాలు, అమ్మవారి స్వరూపం. కాబట్టి నదీ స్నానం ఉత్తమం, చెరువులలో చేసేటటువంటి స్నానం మధ్యమం, బావి వద్ద చేసేటటువంటి స్నానం అధమం. ఇక భాండ స్నానం, బాత్రూంలలో చేసేటటువంటి స్నానం అధమాత్యధమం. బాత్రూంలలో చేసేటటువంటి స్నానాన్ని ఉత్తమమైంది కాదు, అధమమైంది. కానీ సరే, ప్రస్తుత కాలమాన పరిస్థితుల రీత్యా ఏమి చేయలేం. అయితే మగవాళ్ల వరకన్నా కనీసం ఈ బోరు వస్తున్నటువంటి బోరును వేసుకొని అక్కడ ట్యాప్ ఉంటుంది, ఆ ట్యాప్ తిప్పుకొని చక్కగా అక్కడ స్నానం చేయవచ్చు. కాస్త చక్కని వస్త్రాలు ధరించి మంచి టవల్ అవి కట్టుకొని మగవాళ్ల వరకన్నా కాస్త బయట ఈ స్నానం చేయాలి. తర్వాత ఇక ఆడవాళ్ల విషయానికి వచ్చేటప్పటికి మనం వెళ్ళినటువంటి, నేను పంపిస్తూ ఉంటాను నదీ జలాలు, కోటితీర్థ జలం పంపించాను, తర్వాత మీకు కుంభమేళా జలం పంపించాను. ఇవి దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక బొట్టు జలం ఆ యొక్క బాత్రూంలో ఒక బకెట్ నీటిలో కలపాలి. కలిపి ఆ స్నానం చేయటం కూడా ఉత్తమమే. వీలైనంత వరకు ఇలాంటివి ఆలోచన చేసి ఆచరిస్తూ ఉండాలి. హరిద్వార్ కానీ ప్రయాగ కానీ వెళ్ళినప్పుడు కనీసం ఒక 10 లీటర్ల క్యాన్ తెచ్చి పెట్టుకోవాలి. నీళ్లు పెట్టుకోవటం వల్ల ప్రతిరోజు ఇలా మనం ఒక బొట్టు బకెట్ నీటిలో కలుపుకొని ఆ గంగా స్నానం చేస్తున్నాను, హరిద్వార్ గంగాజలం స్నానం చేస్తున్నాను అని భావిస్తూ చెయ్యాలి. అది ఉత్తమమైనటువంటి స్నానం అవుతుంది. ఈ విధంగా ఇవన్నీ అద్భుతమైనటువంటి స్నానాలు. ఈ వీడియోను చక్కగా మీ బంధుమిత్రులందరికీ పంపించండి. అందరూ తెలుసుకుంటారు, భ్రమరామ మల్లికార్జున స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారు. వీలైనంత వరకు మనుష్య స్నానం అంటే 5 గంటల నుంచి 6 గంటల వరకు చేసేటటువంటి స్నానం మనుష్య స్నానం. మెల్లిగా మనుష్య స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత మెల్లిగా దైవ స్నానం దగ్గరికి రావాలి. అంటే 4 గంటల నుంచి 5 గంటల వరకు. అలా చెయ్యాలి అంటే మనము ముందు రోజునే ఆహారం అలా స్వీకరించాలి. అలా ఒక పద్ధతి ప్రకారం ఆహారాన్ని స్వీకరిస్తూ ప్రాణాయామం అవన్నీ చేస్తూ ఇలా ఇవన్నీ ఏమంటారంటే ఉన్నత స్థానాలకు వెళ్ళటం అంటారట. వీటిని ఒక్కొక్కటి మెట్టు పైకి ఎక్కటం ఆధ్యాత్మికంగా. ఇక అనేక దోషాలు తొలగించుకోవటం, అనేక కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం వల్ల, భగవన్నామ జపం చేయటం వల్ల, ఇవన్నీ ఆచరించటం వల్ల. ఒక్కొక్కటిగా ఒకేసారిగా పెంచుకోకూడదు. ఎందుకంటే ప్రతిరోజు సుమారుగా 7 వరకు పడుకోవటం, ఏదో 8 లేచి 9 స్నానం చేయటం, ఏదో 2 ఇడ్లీలు తినటం, పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వెళ్ళటం, ఇలాంటివి దినచర్యగా మారిపోయింది. రాత్రి 12 వరకు 1 గంట వరకు కూడా టీవీలు సెల్ ఫోన్లు చూడటం మొదలైనవి చేస్తూ ఉండడం చేత ఉదయం లేవలేకపోతున్నారు. దీన్ని మెల్లిగా మార్చుకోవాలి. సాయంకాలం ఆఫీసు నుంచి రాగానే వీలైనంత తొందరగా భోజనం చేసి 9 వరకు విశ్రాంతి తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి మెల్లిగా, లేదా 10 కన్నా కనీసం. అప్పుడు ప్రతిరోజు 5 నిద్ర లేవటం అలవాటు చేసుకోవాలి. 4 లేవటం అనేది కష్టం, అయితే 5 లేవటం. ఇలా కొంతకాలం నడిచిన తర్వాత మెల్లిగా 4 రావాలి. ఇలా మెల్లిగా ప్రయత్నిస్తూ
మనము అభివృద్ధి పథంలో నడుద్దామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, రేపు ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని మల్లయ్య అనుగ్రహంతో తెలియజేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.